హాయ్, నేను ఎన్ఎస్వి. ఈరోజు క్లాస్లో ఏఎల్పి 2019 జనవరిలో జరిగినటువంటి షిఫ్ట్ 1లో ఏవైతే ఎలక్ట్రీషియన్కి రిలేటెడ్గా పార్ట్ బిలో అండ్ పార్ట్ ఏలో కూడా కొన్ని ఎలక్ట్రీషియన్ రిలేటెడ్గా బిట్స్ ఇచ్చాడో ఆ బిట్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నార్మల్గా ఈ వీడియో అనేది వెరీ బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ని ఫస్ట్ డిస్కస్ చేస్తున్నాం. అంటే ఈ బిట్స్ ఎలక్ట్రికల్ వాళ్ళకి, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి, ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి కూడా సూట్ అవుతాయి. ఇది నాట్ ఓన్లీ రైల్వే రిలేటెడ్. డిఆర్డిఓ కానీ, ఇస్రో కానీ, బార్క్ కానీ, లేదు అని అనుకుంటే డాకేడ్ ఎస్కే కానీ, రాబోయేటువంటి రైల్వే ఏఎల్పి కానీ వీటిలన్నిటికీ సూట్ అవుతాయి. కాబట్టి పూర్తిగా వినండి, క్లియర్గా ప్రాక్టీస్ చేయండి. మధ్యలో వీలైనంత వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వాటికి నోట్స్ రాసుకోవడానికి చూడండి. పార్ట్ 1లో ఎలక్ట్రికల్కి, ఎలక్ట్రానిక్స్కి, ఇన్స్ట్రుమెంటేషన్కి కామన్గా అడిగినటువంటి బిట్స్ని ఫస్ట్గా ప్రాక్టీస్ చేద్దాం. మొదటి క్వశ్చన్, ట్రికిల్ ఛార్జింగ్ ఆఫ్ స్టోరేజ్ ఆఫ్ బ్యాటరీ హెల్ప్స్ టు అని అడిగాడు. అంటే ట్రికిల్ ఛార్జింగ్ చేయటం వల్ల బ్యాటరీ స్టోరేజ్లో ఏ విధమైనటువంటి హెల్ప్ జరుగుతుంది అనేది క్వశ్చన్. ముందుగా మనకి ట్రికిల్ ఛార్జింగ్ అంటే ఏమిటో తెలియాలి. ట్రికిల్ ఛార్జింగ్ అంటే ఏంట్రా అంటే తక్కువ కరెంటుతో ఎక్కువ టైం పాటు ఛార్జ్ చేసే ప్రాసెస్ని ట్రికిల్ ఛార్జింగ్ అని అంటాం. నార్మల్గా ఒక బ్యాటరీని ఛార్జ్ చేయాలి అని అంటే లీస్ట్ 12 అవర్స్ టైం తీసుకుంటారు. అటువంటిది కాస్త 24 అవర్స్ అనో, 48 అవర్స్ అనో, లేదు అని అంటే కనుక లైక్ 36 అవర్స్ అనో ఇలా టైం టేకెన్ తీసుకుంటే వాటిని ఏమంటారు అంటే ట్రికిల్ ఛార్జింగ్ అని అంటాం. ఇలా ఎక్కువ టైం పాటు తక్కువ కరెంటుని ఛార్జ్ చేయడం వల్ల ఏం జరుగుతుందిరా అంటే బ్యాటరీ కండిషన్ అనేది ఫుల్గాను, ఫ్రెష్గాను ఉంటుంది. అంటే మోస్ట్లీ అందులో ఛార్జ్ చేయాల్సినటువంటి ఏదైతే మనం ఎలక్ట్రిసిటీని ఛార్జ్ చేస్తున్నామో అది కంప్లీట్గా ఫుల్గా ఛార్జ్ అవుతుంది. మరియు ఛార్జ్ అయిన తర్వాత చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఈ మెయిన్ పర్పస్ కోసమే మనం ట్రికిల్ ఛార్జింగ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ డయోడ్స్ ఆర్ required to build a rectifier from a center tapped, particularly full wave rectifier from center tapped. బేసిక్గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే రెక్టిఫైర్ అనేటువంటిది ఏసీని డీసీగా మార్చడానికి వాడతారు. ఈ వాడేటువంటి దాంట్లో బేసిక్గా 2 రకాల రెక్టిఫైర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికి కంట్రోల్డ్ రెక్టిఫైర్ అని, రెండవది వచ్చేటప్పటికి అన్కంట్రోల్డ్ రెక్టిఫైర్ అని 2 రకాలు ఉంటాయి. కంట్రోల్డ్ రెక్టిఫైర్స్ అనేటువంటివి ఎస్సీఆర్తో తయారు చేస్తారు. అన్కంట్రోల్డ్ రెక్టిఫైర్స్ అనేటువంటివి డయోడ్లతో తయారు చేస్తారు. ఈ కంట్రోల్డ్ రెక్టిఫైర్స్, అన్కంట్రోల్డ్ రెక్టిఫైర్స్ అనేటువంటివి మళ్ళీ 2 రకాలుగా క్లాసిఫై చేశారు. ఒకటి ఆఫ్ వేవ్ రెక్టిఫైర్ అని, 2 ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అని. ఆఫ్ వేవ్ అంటే ఏసీ వేవ్ ఫామ్లోంచి ఆఫ్ ఆఫ్ ది సైకిల్ మాత్రమే ఏసీలో ఉన్నటువంటి వేవ్ ఫామ్ని డీసీగా మారిస్తే దాన్ని ఆఫ్ వేవ్ రెక్టిఫైర్ అని, అలా కాకుండా ఫుల్ సైకిల్ ఏదైతే ఫుల్ సైకిల్ ఉంటుందో ఆ ఫుల్ సైకిల్ అంతటినీ కూడా కంప్లీట్గా కన్వర్ట్ చేస్తే దాన్ని ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అని అంటాం. ఈ ఆఫ్ వేవ్ రెక్టిఫైర్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్ల గురించి మనం మాట్లాడితే మొదటిగా ఆఫ్ వేవ్ రెక్టిఫైర్కి 1 డయోడ్ సరిపోతుంది. వేరేస్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ గురించి వస్తే 2 రకాల ఫుల్ వేవ్ రెక్టిఫైర్స్ ఉంటాయి. ఒకటి సెంట్రల్ ట్యాప్డ్ అని, 2 బ్రిడ్జ్ రెక్టిఫైర్ అని. ఇది మనకి ఆ రిలేటెడ్గా మరొక క్వశ్చన్ వస్తుంది. అది వచ్చినప్పుడు నేను డయాగ్రామ్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఏదైతే సెంటర్ ట్యాప్డ్ రెక్టిఫైర్ ఉందో దాంట్లో 2 డయోడ్లు సరిపోతాయి. వేరేస్ బ్రిడ్జ్ రెక్టిఫైర్కి వచ్చేటప్పటికి 4 రెక్టిఫైర్లు కావాలి. అంటే ఆఫ్ వేవ్కి 1 అండ్ వేరేస్ సెంటర్ ట్యాప్డ్కి 2 అండ్ వేరేస్ బ్రిడ్జ్ రెక్టిఫైర్కి 4 యూజ్ చేస్తాం. నెక్స్ట్ మూడో క్వశ్చన్ వచ్చేటప్పటికి ద ఆర్మేచర్ ఆఫ్ ఏ డీసీ మోటార్ హ్యాస్ 29 slots with 12 conductors per slot.
ద టోటల్ నెంబర్ ఆఫ్ కండక్టర్స్ ఎన్ని ఉంటాయి అనేది క్వశ్చన్. ఇక్కడ మనం గమనించాల్సినటువంటిది ఏంటంటే ఒక డీసీ మోటార్కైనా ఏసీ మోటార్కైనా స్లాట్స్ అనేవి ఉంటాయి. ఏవైతే స్లాట్స్ ఉన్నాయో ఆ స్లాట్స్లో కండక్టర్స్ అనేది మనం ఇన్సర్ట్ చేస్తాం. ఏ మిషన్కైనా సరే స్లాట్స్ అనేవి ఉంటాయి. అవి ఓపెన్ స్లాట్స్ అని, సెమీ క్లోజ్డ్ స్లాట్స్ అని, క్లోజ్డ్ స్లాట్స్ అని కూడా ఉంటాయి. ఎక్కువగా డీసీ మిషన్స్కి సెమీ క్లోజ్డ్ని మనం ప్రిఫర్ చేస్తాం. సో నార్మల్గా అవి ఎలా ఉంటాయి అని అంటే కనుక ఈ విధంగా ఉంటాయి. ఇవి స్లాట్స్ అనమాట. ఈ స్లాట్స్లో మనం కండక్టర్స్ని వౌండ్ చేస్తున్నాం. ఈ వౌండ్ చేస్తున్నప్పుడు వీడు అంటున్నటువంటిది ఏంట్రా అంటే ఒక్కొక్క స్లాట్లోకి 12 అట. అంటే మొత్తం 39 స్లాట్లు ఉన్నాయి 12 కండక్టర్లు. కాబట్టి మొత్తం ఎంతరా అంటే కనుక 468 అవుతున్నాయి. ఇది ఈ క్వశ్చన్కి రిలేటెడ్గా ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే కనుక విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మిషన్ కన్వర్ట్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. నార్మల్గా మనం చిన్నప్పటి నుంచి చదువుతున్నటువంటిదే ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా మార్చేదాన్ని మోటార్ అంటాం. అది ఏ మోటార్ అయినప్పటికీ కూడా ఏదో పేరు పెట్టాడు తప్ప ఏ మోటార్ అయినా అదే పనిచేస్తుంది. డైనమో అంటే మనకి చిన్నప్పటి నుంచి తెలుసు, చిన్న సైజు జనరేటర్. అది మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుస్తుంది. యూపీఎస్ అన్అప్టెప్టెడ్ పవర్ సప్లై సోర్స్ అని అంటాం. ఇది ఏం చేస్తుంది అని అంటే బేసిక్గా మనం ఇన్వర్టర్స్ యూజ్ చేస్తున్నాం. ఆ ఇన్వర్టర్స్ యూజ్ చేస్తున్న దాంట్లో కంప్లీట్ సెట్ని ఏమని పిలుస్తాము అని అంటే యూపీఎస్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఎస్ఎంపిఎస్ అని అంటాం. ఎస్ఎంపిఎస్ అంటే స్విచ్ మోడ్ పవర్ సప్లై. స్విచ్ మోడ్ పవర్ సప్లై ఏం చేస్తుంది అని అంటే కనుక దీని లోపల ఒక స్టెప్ డౌన్డ్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. పర్టికులర్లీ ఇంకా చెప్పాలి అని అంటే స్టెప్ డౌన్డ్ ట్యాపింగ్ ట్రాన్స్ఫార్మర్, పర్టికులర్లీ ఫిక్స్డ్ ట్యాపింగ్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఉంటుంది. దీంతో ఏం చేస్తారు అంటే 230 వోల్ట్స్ని కాస్త అరౌండ్ 0 to 12 వోల్ట్స్ వరకు మార్చేటువంటి ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. సో 230 వోల్ట్స్ని 0 to 12 వోల్ట్స్ కింద మార్చడానికి ఒక ఫిక్స్డ్ ట్యాపింగ్ ట్రాన్స్ఫార్మర్ని ఏమని పిలుస్తారంటే ఎస్ఎంపిఎస్ అని అంటాం. ఇది ఎక్కువగా హై క్వాలిటీ ఎలక్ట్రానిక్ గూడ్సెస్లో పవర్ సప్లై సోర్సెస్ కింద ప్రిఫర్ చేస్తారు. లైక్ సిపియు కానీ, లైక్ కంప్యూటర్స్ రిలేటెడ్గా కానీ, ఏదైనా మైక్రో ప్రాసెసర్ చిప్స్ కానీ, ఇలాంటి వాటిల్లో క్వాలిటీయెస్ట్ ఎలక్ట్రానిక్ గూడ్స్లో ముందుగా పవర్ సప్లై కోసం ఇది ప్రిఫర్ చేస్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే సో ద కండక్టర్ యూజ్డ్ ఎలక్ట్రికల్ వైరింగ్ షుడ్ బి అని అడిగాడు. సో ఎలక్ట్రికల్ కండక్టర్స్ కోసం మనం ఖచ్చితంగా యూజ్ చేసేటువంటి కండక్టర్ ఏది అని అంటే మనం చూసుకుంటే కాపర్ ఇచ్చాడు, స్టీల్ ఇచ్చాడు, ఐరన్ ఇచ్చాడు అండ్ టిన్ ఇచ్చాడు. మనం ఎక్కువగా ఎలక్ట్రికల్ వైరింగ్ కోసం ఐదర్ కండక్టర్స్ని ఎక్కువగా కాపర్ని కానీ అల్యూమినియం కానీ ప్రిఫర్ చేస్తాం. అందులో ఎక్కువగా వాడేటువంటిది ఏంట్రా అంటే కాపర్. వేరే స్టీల్ అనేటువంటిది వెరీ రేర్గా వాడతాం. ఎక్కువగా గాల్వనైజ్డ్ పర్పస్ కోసం వాడతాం. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వీస్ లైన్కి సపోర్టింగ్ కోసం వాడతాము, లేదు అని అంటే ఎర్తింగ్ దగ్గర వాడతాము, లేదు అని అనుకుంటే స్టీల్ అనేటువంటి ఇవి ఓల్డెన్ డేస్లో కమ్యూనికేషన్ లైన్స్ని ఆ టెలిఫోన్ లైన్స్ని ట్రావెల్ చేసేటప్పుడు ఆ సర్వీస్ లైన్స్గా, ఆ ట్రాన్స్మిషన్ లైన్స్గా కూడా స్టీల్ని ప్రిఫర్ చేసేవారు. ఐరన్ అనేటువంటిది బేసిక్గా ఎక్కువగా మనం ఎక్కడ డైరెక్ట్గా వాడము, కానీ సాఫ్ట్ ఐరన్ అనేటువంటిది ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ తయారు చేయడానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. ఐరన్ నుంచి తీసుకొచ్చినటువంటి స్టీల్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. కాకపోతే పిలవడం మాత్రం సాఫ్ట్ ఐరన్ అని పిలుస్తాం. ఇక టిన్ అనేటువంటిది మనకు తెలిసినంత వరకు ఫ్యూజెస్లో వాడతాము, రెండోది సోల్డరింగ్లో వాడతాము. ఇవి వాడేటప్పుడు ఇవి వాడతాం. కాబట్టి ఆన్సర్ ఏంట్రా అంటే కనుక ఎలక్ట్రికల్ బెస్ట్ కండక్టర్స్గా ఉపయోగపడేటువంటిది ఏమైనా ఉంది అని అంటే వైండింగ్లో దట్ ఈస్ నథింగ్ బట్ కాపర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రాన్స్ఫార్మర్ సెకండరీ వైండింగ్ ఈజ్ ఆల్వేస్ కెప్ట్ క్లోజ్ అని అన్నాడు. నార్మల్గా ట్రాన్స్ఫార్మర్స్ చాలా రకాలు ఉన్నప్పటికీ ఇక్కడ మెజరింగ్ ట్రాన్స్ఫార్మర్స్ గురించి మనం మాట్లాడుతున్నాడు. ఏంటా మెజరింగ్ ట్రాన్స్ఫార్మర్స్ అని మనం మాట్లాడితే కనుక ఈ మెజరింగ్ ట్రాన్స్ఫార్మర్స్ బేసిక్గా 2 రకాలు. ఇవి అన్ని ట్రాన్స్ఫార్మర్స్ వదిలేస్తే పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ అండ్ కరెంట్ ట్రాన్స్ఫార్మర్, ఈ 2 ట్రాన్స్ఫార్మర్స్ మెజరింగ్ ట్రాన్స్ఫార్మర్స్ అని అంటాం. ఈ పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే
హై వోల్టేజ్ని చిన్న యామ్మీటర్ ఒక స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్తో కొలవడానికి వాడతాం. వేరేస్ కరెంట్ ట్రాన్స్ఫార్మర్లో ఏం జరుగుతుంది అని అంటే ఒక స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ఒక చిన్న యామ్మీటర్ ఉంటుంది. సో పీటీకి వచ్చేటప్పటికి మనం హై వోల్టేజ్ని కొలవడానికి మనం ప్రిఫర్ చేస్తాం. వేరేజ్ సిటీకి వచ్చేటప్పటికి అంటే కరెంట్ ట్రాన్స్ఫార్మర్ వచ్చేటప్పటికి హై కరెంట్ని కొలవడానికి వాడతాం. వేరేజ్ పీటీ లోపల ఏముంటుందిరా అంటే ఒక స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. సిటీ లోపల ఏముంటుందిరా అంటే ఒక స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. ఈ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ వల్ల వోల్టేజ్ని తగ్గిస్తే ఆటోమేటికల్లీ కరెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కరెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ అది షార్ట్ చేయకూడదు. వేరే సిటీ విషయానికి వచ్చేటప్పటికి సిటీ సెకండరీ సైడ్ వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది అని అంటే కరెంటు తక్కువగాను వోల్టేజ్ ఎక్కువగాను ఉంటుంది. వోల్టేజ్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేసి ఉంచకూడదు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి మనం క్లోజ్ చేయకూడదేమో పీటీ, ఓపెన్ చేయకూడదేమో సిటీగాను ట్రీట్ చేస్తాం. అంటే సో ఆప్షన్ ఏ వచ్చేటప్పటికి పీటీకి, క్లోజ్ చేయకూడదు ఏంటయ్యా అంటే కనుక సో ఫైనల్గా ఆన్సర్ వచ్చేటప్పటికి పీటీ. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఆల్కలైన్ సెల్ లోపల డిశ్చార్జ్డ్ ఎట్ స్టడీ స్టేట్ కరెంట్ ఏదైతే ఉందో అది 4 ఆంపియర్ అని 12 అవర్స్ పాటు యూజ్ చేశారని చెప్తున్నాడు. డిశ్చార్జ్ చేశారని చెప్తున్నాడు. ఆ తర్వాత ఒరిజినల్గా దాని లోపల స్టడీ స్టేట్ కరెంట్తోనూ ఛార్జ్ చేశారని చెప్తున్నాడు. ఎన్ని గంటల పాటు అని అంటే 20 గంటల పాటు. సో మొదటిసారి వచ్చేటప్పటికి డిశ్చార్జ్డ్ కరెంట్ వచ్చేటప్పటికి 4 ఆంపియర్ అని, డిశ్చార్జ్డ్ అవర్స్ వచ్చేటప్పటికి 12 అవర్స్ అని. సో వేరేజ్ ఛార్జ్డ్ కరెంట్ వచ్చేటప్పటికి 3 ఆంపియర్ అని, ఛార్జ్డ్ టైం వచ్చేటప్పటికి ఎంత అని అంటే 20 అవర్స్ అని చెప్తున్నాడు. సో దీన్ని మనం బేస్ చేసుకొని ఏమడుగుతున్నాడు అని అంటే యాంపియర్ అవర్ ఎఫిషియన్సీ అనేది ఎంత అని అడుగుతున్నాడు. నార్మల్గా సెల్స్ అండ్ బ్యాటరీస్కి 2 రకాల ఎఫిషియన్సీలు ఉంటాయి. ఒకటి యాంపియర్ అవర్ ఎఫిషియన్సీ, 2 వాట్ అవర్ ఎఫిషియన్సీ. యాంపియర్ అవర్ అంటే అర్థం ఏంటంటే అంటే కరెంటు మరియు టైం ఈ 2 కలిపి డిశ్చార్జ్ అయినప్పుడు ఎలా ఉన్నాయి, యాజ్ కంపేర్ టు ఛార్జ్ అయినప్పుడు ఎలా ఉన్నాయి, ఇంటూ 100 కంపేర్ చేయడాన్నే యాంపియర్ అవర్ ఎఫిషియన్సీ అంటాం. ఇదే వాట్ అవర్ ఎఫిషియన్సీ యాక్చువల్గా ఈ పేపర్లోనే 2 బిట్స్ ఉన్నాయి. ఒకటి యాంపియర్ అవర్ని కాలిక్యులేట్ చేయమంటూ, మరొకటి వాట్ అవర్ని కాలిక్యులేట్ చేయమంటూ. సో ఆన్ ది వేలో మనం వాట్ అవర్ గురించి కూడా మాట్లాడదాం, ఆ ప్రాబ్లం ఎలా ఉందో. ఇక్కడికి వచ్చేటప్పటికి నేను ఏం మాట్లాడుతున్నానంటే యాంపియర్ అవర్ అని అంటే సో కరెంటు టైము ఇది డిశ్చార్జ్ అయినప్పుడు ఎలా ఉంది యాజ్ కంపేర్ టు ఛార్జ్ అంటే పైన డిశ్చార్జ్డ్ కరెంటు డిశ్చార్జ్డ్ టైము ఉండాలి, బాటంలో వచ్చేటప్పటికి ఛార్జ్డ్ కరెంటు ఛార్జ్డ్ టైము ఉండాలి. ఇంటూ 100 చేసాము అని అనుకోండి, ఆ వచ్చిన దాన్నే మనం పిలుస్తాము అని అంటే కనుక యాంపియర్ అవర్ ఎఫిషియన్సీ అని అంటాం. అంటే సో ఒకసారి జాగ్రత్తగా చూస్తే కనుక లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యాంపియర్ అవర్ ఇన్ డిశ్చార్జ్, యాంపియర్ అవర్ ఇన్ ఛార్జ్ ఇంటూ 100. సో ID is called as discharged current, TD is called as discharged time అండ్ ఛార్జ్డ్ కరెంట్ ఛార్జ్డ్ టైం ఇంటూ 100 వేసాను. సో ఇదంతా కాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చిందిరా అంటే కనుక 80 వచ్చింది. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏంట్రా అంటే క్వశ్చన్ నెంబర్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ బ్యాటరీ ఛార్జర్ యాక్ట్స్ లైక్ ఏ అన్నాడు. సో ఛార్జర్ లోపల ఉన్నటువంటి బ్యాటరీ ఎలా పనిచేస్తుంది అన్నాడు. నార్మల్గా ఛార్జర్ మొత్తం ఎక్విప్మెంట్ గురించి అడుగుతున్నాడు. సో ఇది మనం మాట్లాడితే కనుక ఏ రెక్టిఫైర్ అని, బి కన్వర్టర్ అని, సి చాపర్ అని, డి సైక్లో కన్వర్టర్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్క ఆప్షన్ గురించి ఏంటో చూద్దాం. రెక్టిఫైర్ అంటే ఏసీ నుంచి డీసీగా మార్చేది. కన్వర్టర్ అంటే కనుక ఏదర్ ఏసీ నుంచి డీసీగా మార్చినా, డీసీ నుంచి ఏసీగా మార్చినా దాన్ని ఏమని పిలుస్తారు అని అంటే కన్వర్టర్ అనే పిలుస్తాం. ఇదే ఇన్వర్టర్ అని ఉంటే డీసీ నుంచి ఏసీగా మార్చేది. సో వేరేజ్ చాపర్ అంటే అర్థం ఏంటంటే అంటే ఫిక్స్డ్ డీసీ సప్లై నుంచి వేరియబుల్ డీసీ కింద మార్చేదాన్ని చాపర్ సర్క్యూట్ అని అంటాం. ఇక సైక్లో కన్వర్టర్ అంటే ఫిక్స్డ్ ఏసీ నుంచి వేరియబుల్ ఏసీ వరకు మార్చేదాన్ని, పర్టికులర్లీ ఫ్రీక్వెన్సీని మార్చేదాన్ని ఏమని పిలుస్తారు అని అంటే సైక్లో కన్వర్టర్ అని అంటాం. ఇక్కడ మనం ఏదైనా మొబైల్కి ఛార్జింగ్ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే మన ఇంట్లో ఉన్నటువంటి ఏసీ సప్లైని ప్లగ్లో పెడతాము. దాని అవుట్పుట్ ఎలక్ట్రానిక్ గూడ్స్లోకి వెళ్తుంది కాబట్టి ఎనీ ఎలక్ట్రానిక్ గూడ్స్
మోస్ట్ ఆఫ్ ది ఎలక్ట్రానిక్ గూడ్సెస్ అన్నీ కూడా డీసీలో ఆపరేట్ అవుతాయి. అంటే ఛార్జర్ ఏం చేస్తుందిరా అంటే కనుక ఏసీని తీసుకొని డీసీ కింద కన్వర్ట్ చేసుకుంటుంది. కాబట్టి రెక్టిఫైయర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ యాన్ ఇన్సులేటర్? సో కింది వాటిలో ఇన్సులేటర్ కానటువంటిది ఏమిటి అని అడిగాడు. ఇన్సులేటర్స్ అంటే ఏంటి అనేది మనకు తెలియాలి అని అంటే సింపుల్, కరెంటు వెళ్ళనీయకుండా సపోర్ట్ చేసేవన్నిటిని కూడా ఇన్సులేటర్స్ అని, కరెంటు వెళ్ళడానికి సపోర్ట్ చేసేవన్నిటిని కూడా కండక్టర్స్గాను ట్రీట్ చేస్తాం. రెండిట్లకి కూడా పార్షియల్గా ప్రాపర్టీస్ ఉంటే దాన్ని సెమీ కండక్టర్గాను మనం ట్రీట్ చేస్తాం. అంటే కండక్టర్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఆల్ బెస్ట్ మెటల్స్, అంటే సిల్వర్, కాపర్, గోల్డ్, అల్యూమినియం, వీటిని ఏమని పిలుస్తాం అంటే బెస్ట్ కండక్టర్స్గా పిలుస్తాం. దాంతోపాటుగా మెర్క్యూరీని కూడా పిలుస్తాం. వేరే ఇన్సులేటర్స్ అంటే కరెంటు వెళ్ళనినటువంటివి. దానికి ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి అని అంటే కనుక లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వుడ్ అని, ప్లాస్టిక్ అని, మైక్ అని, గ్లాస్ అని, వార్నిష్ అని, పేపర్ అని, రబ్బర్ అని, ఇలాంటివన్నిటిని కూడా ఇన్సులేటర్గా ట్రీట్ చేస్తాం. వేరే సెమీ కండక్టర్స్గా మనం ట్రీట్ చేసేటువంటివి జెర్మీనియం అని, సిలికాన్ అని, సెలీనియం అని, వీటిని ఎక్కువగా సెమీ కండక్టర్స్గా పిలుస్తాం. సో వేరే ఇక్కడికి వచ్చేటప్పటికి గ్లాస్ అనేది ఇన్సులేటర్, గోల్డ్ అనేది కండక్టర్, వుడ్ అనేది ఇన్సులేటర్, వేరే మైకా అనేటువంటిది కూడా ఇన్సులేటర్. సో ఫైనల్గా ఆన్సర్ వచ్చేటప్పటికి గోల్డ్ అనేది ఇన్సులేటర్ కాదు. కాబట్టి ఆన్సర్ గోల్డ్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. హాఫ్ వేవ్ రెక్టిఫైర్ యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉంటుంది? నార్మల్గా ఎఫిషియన్సీ అనేది హాఫ్ వేవ్ రెక్టిఫైర్కి అయితే 40.6 వరకు ఉంటుంది. వేరేస్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్కి అయితే 81.2% ఉంటుంది. సో వేరే 100% ఎఫిషియెంట్గా పనిచేసేటువంటి ఏమీ ఉండవు. కానీ 95 to 99% ఆఫ్ ఎఫిషియన్సీ, 95 to 99% ఆఫ్ ఎఫిషియన్సీ వరకు పనిచేసేటువంటివి ఉంటాయి. అవి ట్రాన్స్ఫార్మర్స్. వేరేస్ ఇంకొకటి కూడా ఉంటుంది, 99.99% ఆఫ్ ఎఫిషియన్సీ దగ్గర పనిచేసేది ఏంటంటే ఈఎస్పి ప్లాంట్, ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్ ప్లాంట్. అలానే డీసీ మిషన్స్ తీసుకున్నారు అని అనుకోండి, అవి 70 to 80 మధ్యలో మాత్రమే ఉంటాయి ఎఫిషియన్సీ. వేరే ఏసీ మిషన్స్ ఏదైనా అదర్ దాన్ ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నారు అని అనుకోండి, అది అరౌండ్ 80 to 90 or 95 వరకు కూడా ఉంటాయి. సో అత్యంత తక్కువ ఎఫిషియన్సీ ఇచ్చేవి ఎలక్ట్రికల్లో ఏంటి అని మీకు ఎప్పుడైనా అడిగితే కనుక అది చిమ్నీ. సో పవర్ ప్లాంట్లో యూజ్ చేసేటువంటి చిమ్నీ యొక్క ఎఫిషియన్సీ 0.25% ఉంటుంది. సో అత్యంత తక్కువ అది ఉంటుంది, అత్యంత ఎక్కువ ఏది ఉంటుందిరా అంటే ఈఎస్పి ప్లాంట్ ఉంటుంది. సో ఇది 10th క్వశ్చన్ యొక్క ఆన్సర్స్. థ్యాంక్ యూ. ఎవరైతే ఆర్ఆర్బి ఏఎల్పి కోసం లేదా టెక్నీషియన్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ విషయం, నాన్ టెక్నికల్కి ఎంత టైం అయితే పడుతుందో డే 1 నుంచి మీరు కంప్లీట్గా స్టడీ చేయడానికి, ప్రాక్టీస్ చేయడానికి, ప్రిపేర్ అవ్వడానికి, గెయిన్ చేయడానికి, దానికి 2-3 టైమ్స్ ఎక్సెస్ టైం పడుతుంది టెక్నికల్కి. కాబట్టి మీరు CBT 1 ప్రిపేర్ అవుతున్నప్పుడే CBT 2 కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. థ్యాంక్ యూ.